నమస్కారం. సుఖీభవకు స్వాగతం. నిద్ర అలసిన తనువును, సొలసిన మనసును సేద తీర్చే సంజీవిని. ఒత్తిళ్లను పక్కకు నెట్టి చేదు స్మృతుల్ని, చెదిరిన జ్ఞాపకాలని చక్కదిద్దే సహజసిద్ధమైన పరుసువేది. మొత్తంగా నిద్ర అనేది మన పాలిట ఆరోగ్యప్రదాయిని. అయితే నిద్రలేమి, చాలినంత నిద్ర లేకపోవటం అనేది ఇవాళ మనలో చాలా మందికి పెద్ద సమస్యగా మారుతోంది. అన్నిటికీ మించి నిద్రలో శ్వాస కష్టాలు నేడు చాలామందికి తీరని శాపాలుగా మారుతున్నాయి. నిద్రకు ఉపక్రమించగానే గాలిగొట్టాల్లో ఎక్కడో ఏదో అడ్డుపడ్డట్టుగా అవ్వడం, అలాగే ఆపై ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరైపోవటం, చివరికి రాత్రంతా మెలకువగా ఉండిపోవటం అనేది చాలామందిని అంతులేని ఆవేదనకు గురిచేస్తోంది. గాఢ నిద్రను దూరం చేసి మనిషికి ప్రత్యక్ష నరకాన్ని చూపించే ఈ రకమైన శ్వాస కష్టాల్ని డాక్టర్లు స్లీప్ యాప్నియాగా పిలుస్తారు. నిద్రలో శ్వాస కష్టాల్ని తెచ్చిపెట్టే స్లీప్ యాప్నియా గురించి పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనలో కొంతమంది నిద్రపోతుంటే ఏ శబ్దము రాదు, ఇళ్లంతా ప్రశాంతంగా ఉంటుంది. అదే కొంతమంది నిద్రపోతుంటే రకరకాల శబ్దాలతో ఇళ్లంతా రణగుణ ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. రైలు కూత పెడుతున్నట్టు, ఇంటి మీద విమానం పోతున్నట్టు, పంక్చరైన టైర్ నుంచి పెద్ద శబ్దంతో గాలి బయటకు వస్తున్నట్టు, ఇలా రకరకాల శబ్దాలతో గురక పెడుతుంటారు కొందరు. తాము గురక పెడుతున్నట్టు వారికి ఏమాత్రం తెలియదు. పక్కన నిద్రపోయే వారికే ఈ బాధలన్నీ. మరి అలా అని గురక పెట్టే వాళ్లకి ఏ సమస్య ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. నిద్రలో శ్వాస తీసుకోవడం కష్టమై ఒక్కోసారి పరిస్థితి ప్రాణాంతకంగా కూడా పరిణమించవచ్చని చెబుతున్నారు డాక్టర్లు. ఈ రకమైన పరిస్థితినే స్లీప్ యాప్నియా అని పిలుస్తారు. నిద్రపోతున్నప్పుడు పై శ్వాసకోశ వ్యవస్థలో, అంటే ముక్కు నుంచి స్వరపేటిక వరకు పాక్షికంగా అడ్డంకి తలెత్తినప్పుడు పుట్టుకొచ్చే చప్పుడే గురక. లోపలికి సుడి తిరుగుతూ వచ్చే గాలి ప్రవాహానికి అంగిలి, కొండనాలుక ప్రకంపించడం వల్ల ఇది పుట్టుకొస్తుంది. ఇదేమీ ప్రమాదకరమైందేం కాదు, పక్కవాళ్లకి మాత్రం ఇబ్బంది కలిగిస్తుంది. కానీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఇలాంటిది కాదు. ఇందులో గురక మాత్రమే కాదు, శ్వాస కూడా కాసేపు ఆగుతుందని చెబుతున్నారు నిపుణులు. స్లీప్ అంటే నిద్రపోవడం, యాప్నియా అంటే యాబ్సెన్స్ ఆఫ్ బ్రీదింగ్. సో మనం నిద్రపోయినప్పుడు నిద్రలో ఊపిరి ఆగిపోవడాన్ని స్లీప్ యాప్నియా అని అంటాం అనమాట. స్లీప్ యాప్నియా అనబడేది బేసిక్గా 3 రకాలు ఉంటుంది సార్. ఒకటి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాము. అంటే పేషెంట్ నిద్రలో ఉన్నప్పుడు అబ్స్ట్రక్షన్ వచ్చి, అంటే గాలి వెళ్ళే ఎడంలో ఎక్కడన్నా అడ్డు వచ్చి, ఆ అడ్డు వల్ల ఊపిరి ఆగిపోవడాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాము. ఇది బేసిక్గా ఎక్కడి నుంచి అంటే లైక్ మన ముక్కు దగ్గర నుంచి మొదలుపెట్టి ఊపిరితిత్తుల వరకు ఈ అబ్స్ట్రక్షన్ ఎక్కడన్నా రావచ్చు అనమాట. సో ఎక్కువగా ఇందులో మళ్ళీ బేసిక్గా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి స్టాటిక్ రెసిస్టెన్స్ అంటాం, అంటే 2 రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒకటి స్టాటిక్ రెసిస్టెన్స్, అంటే ఒక బాడీ పార్ట్ కదలకుండా ఉండి దాని వలన గాలి ఫ్లో అవ్వడం ఆగిపోతే దాన్ని స్టాటిక్ రెసిస్టెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ముక్కుదూలం బాగా బెండ్ అయిపోయి ఉంటుంది. సో ముక్కుదూలం అనబడేది ఎముకతోనూ కార్టిలేజ్తోనూ తయారవుతుంది, అది కదిలే పార్ట్ కాదు. సో పేషెంట్కి కంటిన్యూస్గా దానివల్ల రెసిస్టెన్స్, గాలి ఫ్రీగా ఫ్లో అవ్వకుండా గాలిని రెసిస్ట్ చేస్తుంటుంది అనమాట, ఎయిర్ ఫ్లోని. సో కొంతమందికి టర్బినేట్ హైపర్ట్రోఫీ ఉంటుంది. కొంతమందికి మన ముక్కు వెనకాల నాసోఫారింగ్స్ అని ఉంటుంది. ఆ నాసోఫారింగ్స్ భాగంలో ఉండే చిన్నపిల్లలు ఎస్పెషల్లీ ఎడినాయిడ్స్ ఉంటాయి. కొంతమందిలో ఈ ఎడినాయిడ్స్ దే క్యారీ దమ్ ఇంటూ అడల్ట్హుడ్స్, అంటే నార్మల్ ఇండివిజువల్స్లో 12 లేదా 13 సంవత్సరాల వయసు వచ్చే టైంకి నెమ్మదిగా ఎడినాయిడ్ సైజు తగ్గిపోతుంది. ఎందుకంటే మన బాడీ దాన్ని యూజ్ చేసుకోవడం మానేస్తుంది కాబట్టి, దాని అవసరం ఉండదు కాబట్టి నెమ్మదిగా ఎట్రోఫీ అంటే డీజనరేట్ అయిపోతుంది అనమాట. సో కొంతమందిలో మాత్రం చాలా పెద్దగా ఉంటుంది, బికాజ్ ఆఫ్ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే అలర్జీస్, దీనివల్ల చాలా పెద్దగా ఉంటుంది. ఈ రెండింటి వల్ల ఈ స్టాటిక్ రెసిస్టెన్స్ జరిగి, లేదా కొంతమందికి ముక్కులో పాలిప్స్ అని ఫామ్ అవుతాయి, ఇన్ఫ్లమేటరీ ఆర్ అలర్జిక్ పాలిప్స్ ఫామ్ అవుతాయి. దానివల్ల కూడా ముక్కులోంచి శ్వాస మంచిగా ఆడకుండా అడ్డొచ్చేసి దానివల్ల కూడా యాప్నియా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది స్టాటిక్ రెసిస్టెన్స్. ఇకపోతే రెండోది డైనమిక్ రెసిస్టెన్స్ అంటాం. డైనమిక్ రెసిస్టెన్స్ అంటే ఏదన్నా సరే ఒక బాడీ పార్ట్ కదులుతా
ఆ కదలిక వల్ల మనకి గాలి ఆడడం బాగా తగ్గిపోవడం, అది దాన్ని డైనమిక్ రెసిస్టెన్స్ అంటాం. సపోజ్ మన సాఫ్ట్ ప్యాలెట్ లేదా అంగిడి అంటాం, అది నెక్స్ట్ కొండనాలిక, నెక్స్ట్ మజిల్స్, థ్రోట్ మజిల్స్ లూజ్గా ఉండి దానివల్ల కూడా నేరో అయిపోవడం, నెక్స్ట్ మన టాన్సిల్స్ చాలా పెద్దగా ఉండి అది నేరో అయిపోవడం మూమెంట్ వల్ల, లేదా కొంతమందికి నాలిక వెనక్కి పడిపోవడం, లేదా టంగ్ బేస్ వెనక్కి ఫాల్ అవ్వడం. ఎపిగ్లాటిస్ అంటే మన చిరునాలుక అని అంటారు. ఆ చిరునాలుక కరెక్ట్గా మనం ఊపిరి తీసుకునే టైంలో మన గాలి గొట్టానికి ఒక చిన్న మూతలాగా, ఇలా కరెక్ట్గా గాలి తీసుకునే టైంలో దానికి మూతలాగా పడిపోయి గాలి ఆడడం ఆగిపోతుంది అనమాట. సో ఈ 4 లెవెల్స్లో ఎక్కడన్నా సరే ఇన్ జనరల్గా దేర్ కెన్ బి ప్రాబ్లం అనమాట. మనం నిద్రపోతున్నప్పుడు శరీరం మీద మనకు ఎలాంటి నియంత్రణ ఉండదు. గాఢంగా నిద్రపోతున్న కొద్దీ కండరాలు వదులవుతాయి, విశ్రాంతి స్థితిలోకి చేరుకుంటాయి. ఈ క్రమంలో శ్వాస మార్గం చుట్టుపక్కల కండరాలు కూడా వదులవుతాయి. చాలామందికి ఇదేమీ ఇబ్బంది కలిగించదు, కానీ కొందరికి గాఢ నిద్రలో కండరాలు చాలా వదులవుతాయి. ఇవి శ్వాస మార్గానికి అడ్డుపడతాయి కూడా. దీంతో శ్వాస ఆగుతుంది. దీన్నే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని అంటారు. అప్నియా అంటే గాలి ప్రవాహం కొద్దిసేపు పూర్తిగా ఆగిపోవడం. కనీసం 10 సెకండ్లు అంతకన్నా ఎక్కువసేపు శ్వాస ఆగిపోతే అప్నియాగా భావిస్తారు. శ్వాస ఆగినప్పుడు రక్తంలో ఆక్సిజన్ తగ్గుతుంది, కార్బన్ డయాక్సైడ్ పెరిగి మెదడులో శ్వాస ప్రక్రియను నియంత్రించే భాగాన్ని ప్రేరేపిస్తుంది. ఇలా వెంటనే తిరిగి శ్వాస తీసుకునేలా చేస్తుంది. నిద్రలో ఉండడం వల్ల ఈ విషయం మనకు తెలియదు, కానీ రాత్రంతా నిద్రకు భంగం వాటిల్లుతూనే ఉంటుందని చెబుతారు డాక్టర్లు. మనం చూసేవాళ్ళకేమో ఈ పేషెంట్ చాలా హ్యాపీగా గురుకొట్టి పడుకున్నాడు రాత్రి అంతా అన్నట్టు ఉంటుంది. ఒక్కొక్కసారి మాత్రం డ్రెడెడ్, అంటే మధ్యలో ఊపిరి ఆగిపోయింది అనబడేది బెడ్ పార్ట్నర్కి లేకపోతే లైఫ్ పార్ట్నర్కి తెలిసే అవకాశం ఉంటుంది. ఈయనకి అసలు గాలి తీసుకోవట్లేదు, సౌండ్ ఆగడం కాదు, గాలి ఆగిపోయింది అని తెలుస్తుంది. దట్ ఈస్ వెరీ డ్రెడెడ్. అంటే పేషెంట్కి తెలియదు, కానీ పేషెంట్ పక్కన ఉన్న వాళ్ళకి చాలా భయపడతారు. సో అది నెంబర్ 1. అండ్ నెంబర్ 2, ఈ పేషెంట్కి ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 7 to 9 hours ఆఫ్ స్లీప్ తర్వాత మార్నింగ్ నిద్ర లేచినప్పుడు ఖచ్చితంగా ఎవరికన్నా సరే ఫ్రెష్గా ఉండాలి. బట్ స్లీప్ యాప్నియా పేషెంట్స్లో ఈ ఫ్రెష్నెస్ ఉండదన్నమాట. మార్నింగ్ టైర్డ్నెస్ ఆర్ మార్నింగ్ హెడేక్స్ ఉంటాయి. అంటే రాత్రంతా సరిగ్గా నిద్రపోని ఎఫెక్ట్ అంతా, అంటే సరిగ్గా నిద్రపోయారు కానీ వాళ్ళకి గాలి సరిగ్గా అందలేదు, చాలాసార్లు వాళ్ళ బ్రెయిన్ స్లీప్లోంచి డిస్టర్బ్ అయింది కాబట్టి వాళ్ళకి అలసట ఉంటుంది. 2, డే టైమ్ స్లీపీనెస్, అంటే వాళ్ళు ఎక్కడన్నా రిలాక్స్డ్గా 1 or 2 minutes కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంటుంది అనమాట. ఇది సివియర్ ఫామ్లో ఉన్నప్పుడు రిలాక్స్డ్గా కూర్చోక్కర్లా. ఈవెన్ వర్క్ చేసేటప్పుడు, చాలా పెద్ద ఇంపార్టెంట్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు, డ్రైవింగ్ లాంటి ఇంపార్టెంట్ ఇది చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి నిద్ర వచ్చేసి ఆ డ్రైవ్ చేస్తానని నిద్రపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇకపోతే కాంప్లికేషన్స్, డ్రెడెడ్ కాంప్లికేషన్స్ విల్ బి 2. అంటే ఎవరికైతే బాగా సివియర్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉండి వాళ్ళు దాని గురించి సరైన శ్రద్ధ చేయకో, లేకపోతే దాని గురించి అవగాహన లేక ట్రీట్మెంట్ తీసుకోకపోతే అప్పుడు మేజర్ డ్రాబ్యాక్స్ 2 వస్తాయండి. ఒకటి పల్మరీ హైపర్టెన్షన్, అంటే ఈ సర్క్యులేషన్ ఎఫెక్ట్ మొత్తం, అంటే ఈ అల్టిమేట్లీ మనకి శ్వాస సరిగ్గా అందకపోవడం, ఆక్సిజన్ పడిపోవడం, దీనివల్ల విపరీతంగా మన ఊపిరితిత్తుల మీద, హార్ట్ మీద ఒత్తిడి పడుతుంది అనమాట. ఒత్తిడి పడి పల్మరీ హైపర్టెన్షను వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. నెక్స్ట్ రైట్ హార్ట్ ఫెయిల్యూర్, అంటే మనం మామూలుగా హార్ట్ ఫెయిల్యూర్ అని వింటుంటాము, అది ఎక్కువగా జరిగేది లెఫ్ట్ హార్ట్ ఫెయిల్యూర్ అనమాట. సో అలా కాకుండా రైట్ హార్ట్ ఫెయిల్యూర్. లెఫ్ట్ హార్ట్ ఫెయిల్యూర్కి దెర్ ఆర్ డెఫినెటివ్ ట్రీట్మెంట్స్ అన్నీ ఉంటాయి. రైట్ హార్ట్ ఫెయిల్యూర్కి యూజువల్లీ మెడికేషన్స్ అన్నీ బాగా తక్కువ అండ్ వెరీ రిస్కీ థింగ్ అని. నిద్రలో ఉన్నప్పుడు శ్వాస సరిగ్గా ఆడకపోవటం, ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అవటం అనేది మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే ఎక్కువ. అలాగే అధిక బరువు, స్థూలకాయంతో బాధపడే వారిలోనూ, పొగ తాగే అలవాటు ఉన్నవారిలోనూ, హై బీపీ, షుగర్, గుండె జబ్బులతో బాధపడుతున్న వ్యక్తుల్లో నిద్రలో శ్వాస కష్టాలు, గురక బాధలు ఎక్కువని చెబుతారు నిపుణులు. నిద్రలో శ్వాస కష్టాలను తెచ్చిపెట్టే స్లీప్ యాప్నియా గురించిన మరిన్ని వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం.
స్లీప్ యాప్నియా నిజానికి నిద్ర సమస్య అయినా దీని మూలం శ్వాసకోశ వ్యవస్థలో ఉంటుంది. ముక్కుదూలం వంకరగా ఉండడం, టర్బినేట్లు పెద్దగా ఉండడం, గాలిగదుల్లో బుడిపెలు అంటే పాలిప్స్ పెరిగి ముక్కులోకి జారి వేలాడుతూ ఉండటం వంటివన్నీ యాప్నియాకు కారణం. ఇలాంటప్పుడు గాలి సరిగ్గా ఆడదు. దీంతో నోటితో శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. అదే పనిగా నోటితో శ్వాస తీసుకోవడం వల్ల కొండనాలుక, అంగిలి క్రమంగా సాగుతూ వస్తాయి. ఇవి జారి శ్వాస మార్గానికి అడ్డుపడొచ్చు. అంతేకాదు టాన్సిల్స్, అడినాయిడ్స్ ఉబ్బడం, అలర్జిక్ రైనైటిస్, ఎపిగ్లాటిస్ పెరగడం వంటివి కూడా యాప్నియాకు దారితీయొచ్చు. కొన్నిసార్లు మెదడులో శ్వాస ప్రక్రియను నియంత్రించే భాగం సరిగ్గా పనిచేయకపోవడంతోనూ నిద్రలో శ్వాస ఆగిపోవచ్చు. స్లీప్ యాప్నియాతో బాధపడుతున్నప్పుడు రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టదు. దీంతో పగటిపూట నిద్రమత్తుగా ఉంటుంది. తరచూ శ్వాస ఆగడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. రక్తపోటులో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. కొందరికి ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లోనూ రక్తపోటు పెరగొచ్చు. దీంతో క్రమంగా గుండె కుడివైపు భాగం విఫలమయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు గుండెలయ అస్తవ్యస్తం కావచ్చు. గుండెలయ దెబ్బతినడం వల్ల హఠాత్తుగా నిద్రలోనే మరణించే ప్రమాదం కూడా ఉంది. ఫస్ట్ చూసుకోవాల్సింది థరో ఈఎన్టీ ఎగ్జామినేషను, ఎస్పెషల్లీ ముక్కు వెనక భాగం, దట్ ఈస్ నాసోఫారింగ్స్, నెక్స్ట్ గొంతు. క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకుని చూసుకోవాలి. అది ఎంతవరకు అంటే ప్యాలెట్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఒకవేళ ఎంత సివియర్గా ఎడిమా అంటే వాపులు లాంటివి ఏమన్నా ఉన్నాయా, టాన్సిల్స్ ఎంత పెద్దగా ఉన్నాయి, ఎడినాయిడ్ ఏ గ్రేడ్లో ఉంది, డివేటెడ్ నాసల్ సెప్టమ్ ఉందా, టర్బినేట్స్ ఉన్నాయా, లేకపోతే కాంకాబుల్లోజా అంటే ఏరేటెడ్ మిడిల్ టర్బినేట్స్ అంటాం అనమాట. సో అలాంటి కాంకాబుల్లోజా లాంటి ఫైండింగ్స్ ఏమన్నా ఉన్నాయా అన్నది ముందు రూల్ అవుట్ చేసుకోవాలి. తర్వాత రొటీన్గా ఇన్ జనరల్గా ఒక సిటీ స్కాన్, నోజ్ అండ్ పిఎన్ఎస్ చేయించుకుని చూస్తే ఈ వివరాలన్నీ కన్ఫర్మ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ బ్లడ్ టెస్ట్లు ఉంటాయండి కొన్ని, ఎస్పెషల్లీ థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డైస్ అంటాం, దట్ ఈస్ కాల్డ్ డ్రగ్ ఇండ్యూస్డ్ స్లీప్ ఎండోస్కోపీ అంటాము. ఈ డైస్ కన్నా ముందు యూజువల్లీ పాలిసోమనోగ్రఫీ, సింపుల్ లాంగ్వేజ్లో స్లీప్ స్టడీ అంటాము. యూజువల్లీ 7 to 9 hours ఆఫ్ స్లీప్ని మనం రికార్డ్ చేస్తాం అనమాట. ఇందులో 4 levels ఆఫ్ స్లీప్ స్టడీస్ ఉంటాయి, level 1 to level 4. కానీ బేసిక్గా ఆల్వేస్ ఐడియల్ ఈజ్ level 1 స్టడీ. సో level 1 స్టడీస్ చేసుకుంటే వాళ్ళకు ఉండే యాప్నియా ఇండెక్స్ ఎంత ఉంది, అసలు స్లీప్ ఎఫిషియన్సీ ఎంత ఉంది, రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఇండెక్స్ ఎంత ఉంది, ఇలాంటి మొత్తం వివరాలన్నీ, ఎరోజల్ ఇండెక్స్ ఎంత ఉంది, అండ్ ఎంత సివియర్ స్నోరింగ్ ఉంది, ఏ పొజిషన్లో ఎక్కువ స్నోరింగ్ వస్తుంది, ఎనీ కార్డియాక్ ఈవెంట్స్ అంటే ఎస్పెషల్లీ ఎరిథమియాస్ లాంటి ఏదన్నా ఊపిరి ఆగిపోయినప్పుడు ఆ లోడ్ ఊపిరితిత్తుల మీద, హార్ట్ మీద కూడా పడుతుంది. కాబట్టి హార్ట్ ఒక్కొక్కసారి ఒక పద్ధతి లేకుండా కొట్టుకుంటుంది అనమాట. సో దాన్ని ఎరిథమియాస్ అంటాం. అలాంటి కార్డియాక్ ఈవెంట్స్ ఏమన్నా జరుగుతున్నాయా మొత్తం లాంటి వివరాలన్నీ పూర్తిగా, అలాగే బ్రెయిన్లో ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి, అండ్ లిమ్ మూమెంట్ అంటే ఊపిరి ఎప్పుడైతే అందలేదో ఒక్కొక్కసారి ఇలా కాళ్ళు చేతులు ఇలాగ కొట్టుకున్నట్టుగా చేస్తుంటారనమాట. సో ఆ లిమ్ మూమెంట్ ఇండెక్స్ ఎంత ఉంది, ఈ మొత్తం వివరాలన్నీ level 1 స్టడీలో అయితే వస్తాయి. గురక తీవ్రతను గుర్తించడంలో భాగస్వాములు చెప్పే వివరాలే చాలా కీలకం. వీటితో పాటు స్లీప్ యాప్నియా నిర్ధారణకి రాత్రిపూట నిద్ర తీరుతెన్నుల్ని పరిశీలించడానికి ఓవర్నైట్ స్లీప్ స్టడీ చేయాల్సి ఉంటుంది. దీన్నే పాలిసామ్నోగ్రఫీ అంటారు. నిద్రలో ఎప్పుడెప్పుడు ఎంతసేపు శ్వాస ఆగిపోతుంది అనేది లెక్కించి చూపుతుంది. గంటకు 5 సార్ల వరకు శ్వాస ఆగడం సాధారణం. అదే 5 నుంచి 15 సార్లు ఆగితే ఒక మాదిరి సమస్యగా, 15 నుంచి 30 సార్లు ఆగితే మధ్యస్థంగా, 30 కన్నా ఎక్కువ సార్లు ఆగితే తీవ్రంగా పరిగణించాలి. 7 గంటల నిద్రలో 30 కన్నా ఎక్కువ సార్లు శ్వాస ఆగిపోతే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాగా నిర్ధారిస్తారు. స్లీప్ స్టడీలో రక్తంలో ఆక్సిజన్ మోతాదులు బయటపడతాయి. స్లీప్ స్టడీని ఆసుపత్రిలో చేయొచ్చు, ఇంట్లోనూ చేయొచ్చు. ఇంట్లో నిద్ర తీరుతెన్నులు మామూలుగా ఉంటాయి కాబట్టి ఇవాళ ఇంట్లోనే స్టడీ చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. స్లీప్ యాప్నియాగా అనుమానిస్తే ముక్కు, గొంతు ఎలా ఉన్నాయన్నది చూడడం ముఖ్యం. ముక్కు, గొంతులోని సమస్యను సరిచేయకపోతే గురక తగ్గడం కష్టం. ఇందులో ఈఎన్టీ సర్జన్ పాత్ర కీలకం. సమస్యల్ని గుర్తించడానికి నాసల్ ఎండోస్కోపిక్ పరీక్ష,
నాసోఫెరింగో లారింగోస్కోప్, స్లీప్ నాసో ఎండోస్కోపీ వంటి కొన్ని పరీక్షలు ఉపయోగపడతాయి. వీటితో పాటు కొన్నిసార్లు సిటీ స్కాన్, థైరాయిడ్, ఈసీజీ, 2D ఎకో పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది. సర్జరీ కన్నా ముందు ఐడియల్ టు ట్రై సంథింగ్ కాల్డ్ సిప్యాప్ అనమాట, కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ అని. అంటే మన గాలిగొట్టాలు సకింగ్ ఎఫెక్ట్కి క్లోజ్ అయిపోతున్నాయి కాబట్టి అలా క్లోజ్ అవ్వకుండా ఉండడానికి మినిమం ఎంత ప్రెషర్ కావాలో అంత ప్రెషర్ని ఈ పక్కన మనం మొహానికి పెట్టుకునే మాస్క్ ద్వారా ఎయిర్ ప్రెషరు ఉండి దాంట్లోంచి మనం గాలి లోపలికి బయటికి తీసుకుంటాం కాబట్టి ఆ ఇబ్బందులు జరగకుండా ఉండడానికి ఇది అంటే దిస్ ఈజ్ మోస్ట్ టైం టెస్టెడ్. సో ఎవరిలో అయితే ఈ మెషిన్ టాలరెన్స్ లేదో వాళ్ళని వీ కెన్ కన్సిడర్ దెమ్ ఫర్ సర్జరీ అనమాట. డిపెండింగ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్, ముక్కులో ప్రాబ్లం ఉందా, ముక్కు వెనక భాగంలో నాసోఫారింగ్స్లో ప్రాబ్లం ఉందా, ప్యాలెటల్ ప్రాబ్లం ఉందా, టంగ్ ఉందా, టంగ్ బేస్ ప్రాబ్లం ఉందా, అది ఆ సర్జరీ ద్వారా రెక్టిఫై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ అబ్రాడ్, ఇంకా ఇండియాలో ఎక్కడ రాలేదు, అది హైపోగ్లాసల్ నర్వ్ స్టిమ్యులేషన్ అని చెప్పి ఒక కార్డియాక్ పేస్ మేకర్ లాగా అనమాట, సింపుల్గా చెప్పాలంటే. సో ఈ కార్డియాక్ ఆ పేస్ మేకర్ని ఇక్కడ మన నాలికకి వచ్చే నరానికి లాస్ట్ క్రేనియల్ నర్వ్, దట్ ఈస్ హైపోగ్లాసల్ నర్వ్ అంటాం. సో ఈ లాస్ట్ క్రేనియల్ నర్వ్కి ఒక కఫ్ లాగా ఎలక్ట్రోడ్ని పెడతాం అనమాట. సో మన మూమెంట్ని అంతా మానిటర్ చేయడానికి ఒక డివైస్, అంతా చర్మం కింద నుంచే అది కంప్లీట్లీ ఇంప్లాంటబుల్ డివైస్ అది. సో చేసి పెడతారు. అది పేషెంట్ కరెక్ట్గా లోపలికి గాలి తీసుకునే టైంలో అది స్టిమ్యులేషన్ హైపోగ్లాసల్కి ఇచ్చినప్పుడు హైపోగ్లాసల్ నర్వ్ అనబడేది మన నాలికని బయటకు వచ్చేటట్టుగా చేయడానికి ఉపయోగపడే నరం. అది మైల్డ్ స్టిమ్యులేషన్ ఇవ్వగానే నాలిక వెనక్కి పడడం ఆగిపోయి ముందుకు జరుగుతుంది అనమాట. సో ముందుకు జరగంగానే గాలి మన నాలిక వెనక భాగం నుంచి మంచిగా లోపలికి వెళ్తుంది. అండ్ కొంతమందిలో మ్యాండిబులర్ అండ్ మ్యాక్సిలరీ అడ్వాన్స్మెంట్స్ అంటే కావాల్సి ఈ మొత్తం దీన్ని కొంచెం ముందుకి జరిగి చేసే ఆపరేషన్ అనమాట. అది ఫేషియో మ్యాక్సిలరీ సర్జన్స్ చేస్తారు. కొంతమందికి చాలా పళ్ళు మధ్యలో డిస్టెన్స్ బాగా తగ్గిపోయి ప్యాలెటల్ ఆర్చ్ చాలా హై ఉంటుంది అనమాట. సో దాన్ని కూడా ఆర్థోడాంటిక్ సర్జన్స్ కావలసిన ఈ పెట్టి కరెక్ట్ ప్లేన్స్లోకి వచ్చేటట్టుగా నిద్రలో తరచూ ఊపిరందక ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు ఎలాంటి వైద్యం తీసుకోవాలి? మందులతో గురక నుంచి బయటపడొచ్చా? స్లీప్ యాప్నియా సమస్యకు సర్జరీ అవసరం పడుతుందా? నిద్రలో శ్వాస కష్టాల్ని అధిగమించేందుకు ఏం చెయ్యాలో, ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్లీప్ యాప్నియాకి చికిత్స విషయంలో వ్యక్తులను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా బరువు తగ్గాలి. బరువు తగ్గితే చాలా వరకు గురక తగ్గే అవకాశం ఉంది. థైరాయిడ్ హార్మోన్ లోపం ఉంటే మాత్రలు సూచిస్తారు. గురక మధ్యస్థంగా తీవ్రంగా గలవారికి నాసల్ సిప్యాప్ అంటే కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇది మాస్కుతో కూడిన పరికరం. దీనిని ముఖానికి పెట్టుకుని పడుకోవాల్సి ఉంటుంది. ఇది ముక్కులోకి ఒకంత పీడనంతో గాలిని నెట్టి శ్వాస మార్గం తెరుచుకునుండేలా చేస్తుంది. పడుకున్నప్పుడు అసౌకర్యంగా ఉంటుందని చాలామంది దీన్ని వాడుకోవడానికి వెనుకాడుతుంటారు. కానీ దీంతో గురక నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. సిప్యాప్తో ఫలితం కనిపించకపోతే బైప్యాప్ అవసరమవుతుంది. అప్నియాతో పాటు సిఓపిడి వంటి ఇతరత్ర శ్వాసకోశ సమస్యలు గల వారికి, గడ్డం చిన్నగా ఉన్నవారికి మాండిబులార్ అడ్వాన్స్మెంట్ స్ప్లింట్స్ బాగా ఉపయోగపడతాయి. పళ్లకమర్చే ఇవి కింది దవడను ముందుకు లాగుతాయి. దీంతో పడుకున్నప్పుడు నాలుక వెనుకకు జారిపోదు, గురక తగ్గుతుంది. యాప్నియా బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. అన్నింటికన్నా ఇంపార్టెంట్, మత్తుకు సంబంధించిన పదార్థాలని ఏ రూపంలోనూ తీసుకోకూడదు అనమాట. తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఇప్పుడు వెళ్ళకిలా పడుకోకూడదు అనమాట. వెళ్ళకిలా అంటే మన వీపు వెనక్కి వెళ్ళేటట్టుగా పడుకోవడం. వీపు మీదకి పడుకుంటే ఎస్పెషల్లీ టంగ్ నాలిక కానీ నాలిక బేస్ కానీ వెనక్కి పడిపోతుంది అనమాట. లేదా చాలా నేరో అయిపోతుంది. అలాగే ప్యాలెట్ కూడా మన కొండ నాలుక అంటాం కదా, ఆ కొండ నాలుక కూడా వెనక్కి పడిపోతుంది. సో దాంతో ఎయిర్వే నేరో అవుతుంది.
సో వైడ్ ఎయిర్వే క్లోజ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది, కానీ ఆల్రెడీ నారో ఎయిర్వే ఉన్నప్పుడు క్లోజ్ అయిపోవడానికి ఎక్కువ టైం తీసుకోదు, కాబట్టి అది ఇమీడియట్గానే దాని ఎఫెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. అందుకని ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు అవాయిడ్ స్లీపింగ్ ఆన్ బ్యాక్ సైడ్, అంటే మన వెలకలా పడుకోవడం అనబడేది అస్సలు మంచిది కాదు. ప్రోన్ పొజిషన్ అంటే పొట్ట కిందకు వచ్చేటట్టుగా పడుకొని తల ఏదో ఒక పక్కకు తిప్పడం, లేదా లెఫ్ట్ షోల్డర్ మీదకు తిరిగి పడుకోవడం. రైట్ షోల్డర్ మీదకు తిరిగి పడుకోవడం కూడా మంచిది కాదనమాట. మనకు ఊపిరి అందని టైంలో పొరపాటున బక్ చేస్తే ఆ కడుపులో ఉండే గ్యాస్ట్రిక్ కంటెంట్స్ కూడా గొంతులోకి వచ్చేసి ఆస్పిరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంటే మన గాలిగొట్టంలోకి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకని ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా పేషెంట్స్ వీలైనంతట్లో ఎడం పక్కకి తిరిగి పడుకోవడం, లేదా బోర్లా పడుకుని తల ఏదో పక్కకు తిరగడం చాలా చాలా అవసరం. అలాగే ఒబీస్ పేషెంట్స్ అయితే మాత్రం మార్బిడ్ ఒబిసిటీ, ఎస్పెషల్లీ అంటే క్లాస్ 1 క్లాస్ 2 మార్బిడ్ ఒబిసిటీ పేషెంట్స్ ఉంటే మాత్రం వాళ్ళు బరువు తగ్గడం మీద దృష్టిని పెట్టడం చాలా మంచిది. స్లీప్ యాప్నియాకి చికిత్స విషయంలో కొన్నిసార్లు శ్వాసకు ఇబ్బంది కలిగించే సమస్యలకు సర్జరీ అవసరం అవుతుంది. గొంతులో టాన్సిల్స్, అడినాయిడ్స్ పెద్దగా ఉంటే తొలగించాల్సి ఉంటుంది. ముక్కులో పాలిప్స్ వంటివి ఉంటే ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీతో తొలగిస్తారు. ముక్కు దూలం వంకరగా ఉంటే సరిచేస్తారు. టర్బినేట్లు ఉబ్బితే వాటి పరిమాణాన్ని తగ్గిస్తారు. అంగిలి కొండనాలుక సాగితే బిగుతుగా చికిత్స చేయాల్సి ఉంటుంది. అవసరమైతే లేజర్, కోబ్లేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతులతో కొండనాలుక, అంగిలిలో సాగిపోయిన అదనపు భాగాన్ని కత్తిరించి తొలగిస్తారు. నాలుక పెద్దగా ఉన్నవారికి మధ్యలో కొంత భాగాన్ని లేజర్తో కత్తిరించి తొలగిస్తారు. నాలుక వెనుక భాగం ఎత్తుగా ఉంటే సైజు తగ్గిస్తారు. ఇవేమీ పనిచేయకపోతే ట్రాకియాస్టమీ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రాణాల్ని కాపాడే చికిత్స. ఇందులో స్వరపేటిక కింద శ్వాసనాళంలోకి రంధ్రం చేసి గొట్టాన్ని బిగిస్తారు. దీంతో మెడవద్ద నుంచే గాలి లోపలికెళ్తుంది. ఊబకాయ మరీ ఎక్కువగా గలవారికి బరువు తగ్గించే బేరియాట్రిక్ సర్జరీ కూడా చేయాల్సి ఉంటుంది. నిద్రలో శ్వాస కష్టంగా మారటం అన్నది ఎప్పటికైనా ప్రమాదకర పరిస్థితేనని గుర్తుంచుకోవాలి. తరచూ ఊపిరి సరిగ్గా అందక ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. స్లీప్ యాప్నియాకు సంబంధించిన పరీక్షల్ని చేయించుకోవాలి. బరువు తగ్గడంతో పాటు సకాలంలో చికిత్స మొదలు పెడితే గురక తగ్గడంతో పాటు స్లీప్ యాప్నియా సమస్య కూడా చాలా వరకు తగ్గుముఖం పడుతుంది.